హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ నేను లేచిన వెంటనే హద్విక్ అయితే లేచి నాతో వచ్చేసాడనమాట. అసలు చాలా కష్టమైపోయింది ఈరోజు వంట చేయడం అనేది. ఏంటి అంటే దాత్విక్ ఈరోజు బీరకాయ చేయమన్నాడు. ఎంత గజిబిజిగా ఉందో చూడండి కిచెన్. బీరకాయ కర్రీ చేయమన్నాడు అనమాట. ఏంటి అంటే ఒక రోజున చేశాను బీరకాయ కర్రీ. ఏంటంటే ఎవ్రీ మండే చేస్తాను, డైజెషన్ త్వరగా అయ్యేది. ఎందుకంటే సండే పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తింటారు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తింటాడు, మళ్ళీ అన్వి తింటారని నేను అదైతే ప్రిఫర్ చేస్తాను. వాడికి నచ్చిందనమాట. నేను నిన్న అడిగితే ఏం కర్రీ కావాలి అంటే బీరకాయ చేయమన్నాడు. సరే అని చెప్పేసి పాలు పోస్ట్ చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా అలా అయితే చేస్తున్నాను. ఒకవైపు పీల్ చేయడం అవంతా చేస్తున్నాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎన్ని వండుతాంలే అని చెప్పేసి. కానీ హద్విక్ లేవడం వల్ల నాకు అస్సలు అవ్వట్లేదండి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోయినాయి. అసలు పీల్ సగం చేశాను, ఎత్తుకో అని గోల్ చేస్తున్నాడు. ఇంకా ఎలాగోలా కష్టపడి కర్రీ చేసి వాడిని అయితే పంపించాను దాత్విక్ని. ఇంకా పంపించిన దగ్గర నుంచి హద్విక్ ఆడుతూ ఉన్నాడు. నేను ఇక్కడైతే కషాయం పెట్టుకున్నాను. ఏంటి అంటే కొత్తిమీరను తులసి కషాయం చాలా మంచిదండి. ఇది కూడా డీటాక్స్ అనే చెప్పొచ్చు. నాకు ఎందుకు ఇప్పుడు కొత్తిమీర అవి తీసుకుంటున్నానంటే కాఫ్ ఉందండి, బాగా జలుబు చేసింది. వాయిస్లో మీకు అర్థమవుతూ ఉండొచ్చేమో మేబీ. నాకైతే ఫుల్ కాఫ్, గొంతు దగ్గర పట్టేస్తుంది. అందుకని అది కాసుకున్నాను అనమాట. ఒకవైపు తాగుతూ పని చేస్తున్నాను. అక్కడ సోంపు వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఈవినింగ్ లోపల ఎప్పుడైనా తాగుతూ ఉంటాను. చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా అందుకని చెప్పేసి అది ఒకవైపు పెట్టుకున్నాను. ఇక్కడ గుమ్మడి జ్యూస్ అయితే ఆపేసానండి తాగడం. యాక్చువల్గా మొన్న ఒక 40 days 50 days తాగాను, ఇంకా ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ నిన్న బయటకు వెళ్ళాం, అప్పుడు తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ మంచిది, ఇంకొక 10 days మళ్ళీ తాగుదాం అన్నట్లు తీసుకున్నాను. ఇంకా అందుకే కట్ చేస్తున్నాం. మా వారు కూడా జ్యూస్ చేయి అని అన్నారు. ఇంకా అందుకనే కట్ చేస్తున్నాను. కట్ చేస్తూ ఆ కషాయం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈయన ఇది ముదురుది ఇచ్చినట్టున్నాడండి ఈయనకి. ఇంకా అసలు చాలా కష్టపడాల్సి వచ్చింది అది కట్ చేయడానికి. ఏంటి అంటే అసలు చాలా టైం అయితే తీసుకుంది, ముదురుగా ఉండింది. అందరూ అయితే దానిపైన పీల్ చేసేసి లోపల ఓన్లీ వైట్గా ఉన్న కండ వరకే వేస్తారు జ్యూస్లో. కాదు, పైన నేను కూడా ఒక దగ్గర విన్నా, ఆ సీడ్స్ను పైన కూడా వేస్తే చాలా మంచిదని. నేను ఈ జ్యూస్ ఒక్క ఫ్లేవర్ కాదు, చాలా ఫ్లేవర్స్ అయితే చేస్తాను. అందువలన బోర్ కొట్టదు. నేను 50 days తాగినా అస్సలు బోర్ కొట్టకుండా తాగాను అంటే నాకు ఆ ఫ్లేవర్స్ని అప్పుడప్పుడు చేంజ్ చేయడం వల్లే అనిపిస్తుంది. ఏంటి అంటే ఒకటి వచ్చి అల్లం వేస్ట్ చేసేదాన్ని, ఇంకొకటేమో సిన్నమోన్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని తీసుకునేదాన్ని. ఇంకొకటి ఏంటంటే డైజెషన్కి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో కొంచెం ఒక 4-5 తమలపాకులు ఉంటాయి కదండి, వాటిని అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుని కనుక మనం జ్యూస్ తీసుకున్నామంటే ఫ్లాట్ టమ్మీతో పాటు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా సరే చాలా మంచిగా వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను అదైతే ప్రిఫర్ చేస్తాను. ఈ 3 ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ తాగాను అనమాట 15 days. చాలా మంచి రిజల్ట్ అయితే కనపడింది. ఇంకా మధ్యలో ఆపేసాను, అసలు ఎందుకు ఆపానో కూడా తెలియదు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట. ఇంకా అందుకని ఈరోజైతే ప్లెయిన్గానే తీసుకుంటున్నాను, స్టార్టింగ్గానే కదా. ఇక్కడైతే ఇంకా నేనైతే మట్టి గ్లాసులో అయితే తీసుకుంటున్నాను. ఏంటంటే నేను నిన్న తీసుకొచ్చాను, ఇది కూడా నేను చూపిస్తాను ఇంకేమేమి తీసుకున్నాను అనేది కూడా. ముందు వీడియోలో అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇంకా నేను తాగేసి మా వారికి కూడా ఇచ్చేయడానికి, ఇంకా మామయ్య గారికి కూడా ముగ్గురికి ఇచ్చేసాను. మా వారికి అయితే జ్యూస్తో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేసేసాను, మళ్ళీ మర్చిపోతున్నాను. ఇంకా హద్విక్ లేసినా కూడా పపాయ ఇష్టపడతాడు, అందుకని చెప్పేసి కట్ చేసి అక్కడ పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. పూజ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఒక ఉప్పుగా వస్తుందండి, నేను అస్సలు చూడలేదు. మిల్లెట్ రైస్ పెట్టానమాట స్టవ్ మీద, నేను అసలు చూసుకోలేదు వీడియోలో, ఇలా డిస్టర్బెన్స్గా ఉండింది, సారీ అండి. ఇంకా మట్టి పాత్రలు ఏం తీసుకున్నా అనేది చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఒక దీపం తీసుకున్నాను తులసమ్మ దగ్గర పెట్టడం కోసం అని చెప్పేసి. ఆ దీపంది ఆల్రెడీ ఉన్నది, ఒకటైతే పగిలిపోయింది అనమాట. ఇంకా అందుకనే అది తీసుకున్నాను. తులసి కోటలాగా ఉన్నాయి కదా అని ఇవి కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి, నాకు క్యూట్గా చాలా బాగా నచ్చినాయి ఇవి. అందుకని ఇవి 2 తీసుకున్నా. అటు ఇటు దీపాలు ఎలా వెలిగించాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఈ చిన్న గ్లాసు. ఆమె
అమ్మాయి చెప్పింది ఇంకోటి తీసుకోండి, ఒకటే ఏం చేసుకుంటారని. నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది ఏంటి ఒకటే తీసుకున్నాను అని. ఇంకా చూడాలి, ఈసారి వెళ్ళినప్పుడు ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ ఒకటి చిన్నగా ముంతలాగా బాగుంది కదా కుండలాగా, అది ఒకటి పెయింట్ వేసింది, అది కూడా తీసుకున్నాను ఒకటి. ఇంకా యాక్చువల్గా ఇదైతే పాలు తోడు పెట్టడానికి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకని తీసుకున్నాను. ఇది 1/2 లీటర్ పడుతుంది అనుకుంటా అండి, కేజీ అంటే 1 లీటర్ పట్టేది అడిగితే లేదు అని చెప్పింది అమ్మాయి. ఇంకా అందుకని అదొకటి తీసుకున్నాను. అసలు యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే దీనికోసం. ఎందుకు ఇది అంటే మేము ఒక మూకిడి అంటే మూత ఉంది కదా, నా దగ్గర మట్టి మూకుళ్ళు ఉన్నాయి కదా, దాని మీద మూత కోసమని వెళ్ళాను. కానీ అది లేదు అని చెప్పేసి దానిలాగా ఇది యూజ్ చేయొచ్చు అని ఆ అమ్మాయి అయితే ఇవి ఇచ్చిందనమాట ఈ మూత. ఇంకా ఇదిగోండి నా దగ్గర ఉన్నదైతే అది రైస్ పెడుతూ ఉంటాం కదా, మిల్లెట్ రైస్. దీంట్లో నేను ఏదో ఒక ప్రయోగం చేద్దాము, ఒక రెసిపీ చేద్దాం అనుకుని మూత కోసమని వెళ్ళామండి. కానీ దొరకలేదు. ఆమె ఇది ఇచ్చింది, పర్వాలేదు సెట్ అయిద్ది అని. ఏమో చూడాలి ఇది ఓకే అయిద్దా లేదా అనేది నాకు తెలీదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది, ఆవిరి అనేది ఎటు సైడ్ పోవట్లేదు, కరెక్ట్గా ఫిక్స్ అయిందనమాట. ఇంకా దాన్ని అలా పెట్టేసి ఉంచాను, వాడాలి. ఇంకా రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేస్తానండి. ఇంకా ఇక్కడ ఏదైనా కొత్త వస్తువు తీసుకొచ్చానంటే వాడేంతవరకు నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా కుండ లాంటిది, దాంట్లో అయితే వాటర్ పోసి ఫ్లవర్ వేసాను. ఇది కలశంలో పెడితే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని ఇలా పెట్టాను. అసలు ఆ ఫ్లవర్ వేసే ఎంత క్యూట్గా ఉండిందోనండి. బిళ్ళ గన్నేరు ఉంటుంది కదా, అది వేస్తే ఇంకా బాగుంటుంది. అది అవతల వైపుకి వెళ్ళాలి, వెళ్ళే ఓపిక లేక ఇంకా చామంతి పువ్వు పెట్టేశాను. రైస్ పెట్టాను కదా, అది అయ్యే లోపల ఇవన్నీ చూపించవచ్చని ఇవన్నీ చూపించాను అనమాట. ఇంకా బయటకు వచ్చానంటే పూజ చేస్తుండగా మళ్ళీ మర్చిపోయాను అనుకోండి, రైస్ మాడిపోద్ది కదా, అందుకని చెప్పేసి ఇంకా అదంతా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బయటకు వచ్చానండి పూజ చేయడం కోసం. అంటే తులసమ్మ దగ్గర దీపం పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తెచ్చాను కదా కొత్తది, అది దాంట్లో దీపం పెడుతున్నాను. యాక్చువల్గా ఈ కుండీ ఉంది కదండి, కుండీ దగ్గర పెయింట్ వేద్దాము అనుకున్నానండి, అంటే రెడ్ కలర్ వైట్ కలర్తో నామాలు అలా వేద్దాం అనుకున్నాను, కానీ కుదరట్లేదండి. ఇంకా గంధం బొట్లు అయితే పెట్టాను. ప్రజెంట్ ఇక్కడ ఉర్లి ఉండింది కదా, టాటాయిస్ ఉర్లి, చాలా మంచిది, విష్ణు అవతారం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టి పూలు అయితే వేస్తున్నాను. ఎందుకోనండి నాకు పని అస్సలు ఫాస్ట్గా అవ్వట్లేదండి, ఎంత స్లో అయిపోతున్నానంటే చేసిన పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మా వారు కూడా అంటున్నారు, ఏంటి ఇంత టైం చేస్తున్నావు, ఈ చిన్న పని ఎంత టైం తీసుకుంటున్నావు అంటున్నారు. ఎందుకనండి ఫాస్ట్గా అయితే రావట్లేదు, నాకు అదే బాధ అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్ వస్తే బాగుండు అనిపిస్తుంది. నాకు అనిపించింది ఒక రీజన్ ఏంటంటే, చిన్నపిల్లలు కదండి, వాడు నేను చదువుకుని వెళ్తున్నాను, మళ్ళీ వాడు నేను అటు నుంచి ఇటు వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఆగం చేసేస్తున్నాడు. నేను మళ్ళీ దాన్ని చేసుకురావడం వల్ల అలా అనిపిస్తుంది. ఎప్పుడు ఊడ్చింది దాన్నే ఊడ్చినట్టు అలా అనిపిస్తుందండి. ఏం లేదు, దానివల్లే అనుకుంటున్నాను, మేబీ అవ్వచ్చేమో ఫాస్ట్. యాక్చువల్గా నేను ఫాస్టే, బట్ అయినా పని ఇంకా పూజ అయితే ఇంకా ముందలు చేద్దాం అనుకున్నాను. ఇది అయ్యేటప్పటికే 10:30 11 అయిపోయిందండి ఇలా దీపం పెట్టడానికే. ఇంకా అమ్మవారికి అయితే దీపం వెలిగించేసి ధూపం చూపించేశాను. ఇంకా నైవేద్యంగా అయితే తాంబూలం మాత్రమే సమర్పిస్తాను. తాంబూలం కోసం తమలపాకులు మా మొక్కవే అనమాట, నేను కుండీలో అంటే టబ్లో పెట్టాను, బాగా వెళ్తుందండి. నేను చూపిస్తాను ఇంకొకసారి. దీన్ని పాదులా చేద్దాం అనుకుంటున్నాను, అది చేశాక చూపిస్తాను. చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా, చాలా బాగా నచ్చింది. ఇంకా తాంబూలం అయితే తులసమ్మ దగ్గర సమర్పించేశాను. పుష్పము తాంబూలం లోపల దీపం చిన్నగా వెలుగుతుందండి, కనిపిస్తుందో లేదో అయితే నాకు క్లియర్గా అయితే తెలీదు. చాలా చిన్నగా చాలా బాగుంది, చాలా టైం వెలిగిందనమాట అది నేను చూస్తూ ఉండంగానే. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టాను, ఇది మార్నింగే పెట్టేశానులేండి, దాత్వికి వెళ్ళిన తర్వాతే పెట్టేశాను. వెంటనే ఇది ఊడవడమే నాకు చాలా టైం అవుతుందండి, ఊడవడం కడగడం అన్ని వైపులా కడగాలి కదా, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. అయితే తులసమ్మకి బొట్లు పెట్టాను, శివాలయం నుంచి తీసుకొచ్చానండి ఈ తులసమ్మ వారిని, చాలా బాగున్నారు. ఏకాదశి రోజున పెట్టాను కదా, మీకు చూపించాను కదా, ఇంకా అప్పటి నుంచి చాలా బాగానే వస్తున్నారు. కానీ ఫ్రెష్గా మంచిగా ఉంది మొక్క అయితే. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కలశం పెడదామని చెప్పేసి సాన మీద పసుపు రాసేసి ముగ్గు పెడుతున్నాను అనమాట, పద్మం ముగ్గు పెడుతున్నాను. సానకి పసుపు రాస్తాను కదా, అది శుక్రవారం మంగళవారం మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, అప్పుడు రాసి ముగ్గు పెడుతూ ఉంటాను. ఇంకా అలా అయితే పద్మం ముగ్గు ప్రతి ప్లేస్లో, అంటే తులసమ్మ దగ్గర కూడా పద్మమే వేయాలండి, అది చాలా మంచిది. పద్మం అనేది మనకు పూర్వం నుంచి వస్తుంది కదా, అందుకే నేను ఇంకా పద్మమే వేస్తాను. ఇంకా తర్వాత కుంకుమను బియ్యంతో అలంకరణ కోసం పక్కన అయితే అలా పెడుతున్నాను. పసుపు కుంకుమ పద్మంలో వేసేసి మనం కలశాన్ని తీసుకున్నాను కదా, మట్టి చెంబు లాంటిది, దాన్ని అయితే దాని మీద ఉంచి ఈ విధంగా పూలతో అయితే అలంకరించాను.
అలా కలుషం పెట్టిన తర్వాత ఇంకా మట్టి పాత్రలు తీసుకున్నాను కదా, సీజనింగ్ కోసం వాటర్ ఫిల్ చేశాను. దాంట్లోంచి బబుల్స్ ఎలా వస్తున్నాయో అది కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చూశాడు చాలాసేపటి వరకు. ఇంకా వాటిని అయితే అలా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. ఈ లోపల అయితే రైస్ తింటున్నాను, ఇప్పుడు దాకా తినలేదు, 12 అయిపోయింది. ఇదంతా చేసేటప్పటికి ఇంకా ఆకలి వేస్తుందిలే అని మిల్లెట్ రైస్ అనమాట. దాంట్లోకి బీరకాయ కర్రీ చేసేసాను కదా, దాంతోపాటు మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని తిన్నాను. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది పెసరపప్పు అయితే ఉడకపెట్టేస్తున్నాను, స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా అంతే చారు చేద్దామని చూపిస్తానండి. సింపుల్గా అయిపోతుంది, చాలా సింపుల్గా. అదే నేను చూపిస్తాను మీకు. ఇక్కడైతే దాత్విక్ని చదివిస్తున్నాను. ఇంకా మీగడ కూడా అదంటే వెన్న తీయాలి. చాలా డేస్ అయిపోయిందండి, 10 days పైనే అయిందనమాట ఈ వెన్న అంతా కలెక్ట్ చేసి. ఇంకా ఒక బాక్స్ ఫిల్ అయిపోతే ఇంకో బాక్స్లో కూడా తీసేసాను. ఇంకా అందుకని ఇంకా చేసేస్తున్నాను అనమాట. చాలా అయ్యిందిలే కదా అని చెప్పేసి ఇక్కడ దాత్విక్ని చదివిస్తున్నాను. చదివిస్తూ చేసేస్తే నా పని అయిపోద్ది కదా అని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఒకవైపున పప్పు పెట్టాను కదా, ఇంకా ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా మేబీ కొంచెం మీగడ రావచ్చండి. ఎందుకనంటే ఒక పూటే పోయించుకుంటున్నాం అనమాట. మార్నింగ్ పోయట్లేదు. మార్నింగ్ పోసే అబ్బాయి మానేశాడు, అంటే పలుచగా ఉంటున్నాయని మానిపించేసాం మేమే. అసలు బాగాలేదండి పాలు. ఇంకా అందుకనే నైట్ వరకే. ఇంకా అందుకని ఇక్కడి నుంచి మేబీ కొంచెమే వస్తుందేమో. ఒక 10 days పోతే కానీ వస్తాయండి. ఎందుకంటే గేదెలన్నీ ఈనాయి అనమాట. ఇప్పుడే ఇదే మంచి సీజన్, గేదెలన్నీ ఈనుతాయి. ఇంకా పాలైతే ఇక్కడ నుంచి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇంకా అప్పుడు ఇంకా 10 days పోయిన తర్వాత పోస్తా అని చెప్పాడు ఒక ఆయన. ఇంకా అయితే ఇక్కడ వెన్న చేస్తున్నాను. ఇలా వెన్న చేస్తే చాలా మంచిదంటండి. ఇంట్లో చిలుకుతూ అంటే మజ్జిగ కవంతో చిలుకుతూ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్పారనమాట. నేను ఎక్కడో విన్నాను. ఇదివరకు వాళ్ళు పూర్వం అందుకని ఇలా చేస్తే పాడి పంటలు అంటే అంతా మంచిగా నిండుగా ఉంటుంది సంసారం అని చెప్తారనమాట. అది కూడా విన్నానులేండి, నాకైతే క్లారిటీగా అయితే తెలీదు. మంచిది అనే విషయం మాత్రం తెలుసు. వీలైతే కనుక మీరు కూడా వెన్న చేయడానికి ట్రై చేయండి. అది కూడా మజ్జిగ కవ్వంతోనే చిలుకుతూ చేయండి. ఇంకా అలా అయితే గట్టిగా అయిపోయింది కదా, కవ్వం తిరగలేనంత గట్టిగా అయిపోయినప్పుడు నేను ఇంకా కొంచెం వాటర్ పోసి దాన్ని ఇలా రౌండ్గా సర్కిల్లాగా తిప్పుతూ ఉంటే పైకి వెన్న ఉండలు ఇలా వచ్చేసింది, పూసలుగా. చాలా ఇష్టం అండి ఈ మూమెంట్ అయితే, నాకు చాలా ఇష్టం అనమాట. అది ఇలా పైకి రావడం, ఇక్కడి నుంచి వెన్న కలెక్ట్ చేయడం ఇంకా ఇష్టం అనమాట. అందుకనే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దాత్విక్ అప్పుడు అసలు వెన్న చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకని అంటే దాత్విక్కి నెయ్యి పడదన్నమాట. అంటే వాడికి చిన్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నెయ్యి పెట్టలేదు. ఇంకా హద్విక్ అయితే మాత్రం కర్రీతో రైస్ పెట్టాలి అంటే కొంచెమైనా వెన్న లేకపోతే అంటే నెయ్యి వేయకపోతే తినడు మంటకి. అందుకని చెప్పేసి వాడి కోసమైనా తప్పదు అని చేస్తున్నాను అనమాట. ప్యాకెట్ పాలకి కూడా వస్తుంది, కానీ ప్యాకెట్ పాల కన్నా గేదె పాలకి చాలా బాగా వస్తాయండి. వీలైనంత వరకు కుదిరితే కనుక గేదె పాలే పంపించుకోండి. ఎక్కడైనా సరే ప్యాకెట్ పాలని అవాయిడ్ చేయండి అనమాట. నేనైతే వెన్న ఇలా తీసేసాను. ఈసారి అయితే చాలా వెన్న అయితే వచ్చేసిందండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. దీన్ని నేను ఇంకా అంతా కాచేయకుండా ఒక హాఫ్ అయితే వెన్న హోమ్ మేడ్ బటర్ లాగా ఉంచేస్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు నేను కర్రీస్లో అలాగే చపాతీస్ ఏదో వెరైటీ రెసిపీ చేస్తాను కదా, అప్పుడు యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్లో పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు అయితే ఉంటుందండి. ప్రిజర్వేటివ్ ఇంకేమి మనం కల్పం కదా దీంట్లో, ఇంకా దానివల్ల చాలా డేస్ అయితే ఉంటుంది. కానీ డీప్లోనే పెట్టుకోవాలి. ఇంకా మిగతా కొంచెం అయితే నెయ్యి చేసేస్తాను. నెయ్యి కోసం నెయ్యి అయిపోయిందనమాట. అందులోనూ కాఫ్ ఉంది దాత్విక్కి, నెయ్యి వేయడం కొంచెం తగ్గించాను అనమాట. నెయ్యి లేకుండా పల్చగా కర్రీ కలిపేసి పెడుతున్నాను. లేకపోతే నెయ్యి వేస్తే కొంచెం ఎక్కువగా అంటే కొంచెం తింటాడు అన్నం అనేది. ఇలా ఎప్పుడైనా సరే నేను ఈవినింగ్ టైమ్స్లోనే చేస్తాను. ఎందుకనంటే దాత్విక్ని చదివిస్తూనే నేను ఇలా కూర్చునే పనులు, వాడి దగ్గర ఉండి చేసే పనులు ఏమైనా ఉన్నాయా అని నేను ముందుగానే పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, ఇది ఈవినింగ్ దాత్విక్తో పాటే చేయాల్సినవి అని చెప్పేసి. మ్యాక్సిమం ఎలాంటివంటే అల్లం తురుముకోవడం, అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేయడం కోసం వెల్లుల్లిపాయలు ఒలుచుకోవడం, అలాంటి రేపటికి కర్రీ ఏమైనా కావాలి అంటే వాటికి కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాం. అలాంటి మ్యాక్సిమం నేను ఇలా దాత్విక్ని చదివించేటప్పుడే చేస్తాను. ఎందుకంటే వాడి పని
పని నా పని రెండు ఒకేసారి అయిపోతాయి. అంట్లో వాడు నా దగ్గరలో ఉంటేనే కొంచెం బాగా చదువుతాడనమాట. లేదు అంటే కన్నా నా వెనక వాళ్ళే తిరుగుతూ ఉంటాడు. నేను అంత కాన్సన్ట్రేట్ చేసి చదివించలేను. దగ్గర ఉంటే వాడు ఏం చదువుతున్నాడనే చూడగలను. అందుకని చెప్పేసి నేను మాత్రం ఎప్పుడు ఇలాంటి పనులు అలాగే చేస్తాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఒకవేళ ట్యూషన్ ఉన్నా సరే దగ్గర కూర్చుని వాళ్ళు అసలు ఏం చదువుతున్నారు అనేది తెలుసుకోండి. అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది, మన దగ్గర అయ్యో మమ్మీ పట్టించుకుంటుందని అనిపిస్తుంది. అందుకని అలా అయితే చేయండి. ఇంకా రేపొద్దున పప్పు గోంగూర చేద్దామని చెప్పేసి గోంగూర కూడా ఇక్కడే ఒలిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి. ఈ లోపల వాడి చదువు కూడా అయిపోయింది అనుకోండి చదవడం. ఇంకా అలా రైస్ అయితే పెట్టేస్తాను. ఏం లేదు, నేను పప్పు పెట్టాను కదా స్టవ్ మీద, దాంట్లో పోపు వేసేస్తే సరిపోతుందనమాట. అప్పుడు ఇంకా ఇద్దరి పిల్లలకి హద్విక్ లేచే లోపల దాత్విక్కి పెట్టేస్తే తర్వాత హద్విక్కి పెడతానమాట. హద్విక్ పడుకునేటప్పటికే లేట్ అవుతుందిలేండి. వాడు నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటాడు. నేను కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత నాతో పాటు పడుకుంటాడు. దాత్విక్ మాత్రం 9-9:30కి, మ్యాక్సిమం 9:30 అంటే బాగా లేట్ అయినట్టే, అప్పుడైతే పడుకోబెట్టేస్తాను. ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రీ ప్లాన్డ్గా అయితే ఉండండి. అప్పుడే మనకి మార్నింగ్ టైంలో రేపు లంచ్ బాక్స్ టైంలో కొంచెం అడావిడి లేకుండా ఉంటుంది. ఈ ముందల రోజే కట్ చేసుకోవడం, అలాంటివి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, మనం అసలు ఏం రేపొద్దున ప్రిపేర్ చేయాలనేది ఆలోచించామనుకోండి ఈ టైంలో చాలా మనకి యూజ్ అవుతుంది. నేనైతే అప్పుడప్పుడు బట్టలు మడత పెట్టడం కూడా నేను దాత్విక్ చదివిస్తున్నప్పుడే చేస్తానన్నమాట. నేనైతే చేసేవి ఇవి, అందుకనే చెప్తున్నాను. మీరు కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో అయితే చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం ఓల్చేసిన తర్వాత పప్పు పొయ్యి మీద పెట్టాను కదా, దాని దగ్గర చూస్తే అప్పటికి పప్పు చక్కగా ఉడికిపోయింది. మెత్తిపాల్సిన అవసరం లేదండి, మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా వెన్న తీసాను కదా, అది కూడా ఒక స్టవ్ మీద పెట్టేసి కాచేస్తున్నాను. దగ్గరే ఉండి కాయాలండి, తిప్పుతూ ఉండాలి. ఒకసారి నేను ఇలాగే పెట్టేసి వచ్చేసాను అనమాట. చాలా నెయ్యి అయితే పడిపోయిందండి. చాలా బాధ అనిపించింది నాకైతే. అసలు ఎంత నెయ్యి పడిపోయిందో అసలు నాకు చాలా ఫీల్ అయ్యాను. కష్టపడి తీసాను కదా అనిపించింది. అందుకని ఎప్పుడు నెయ్యి కాచేటప్పుడు దగ్గర ఉండి తిప్పుతూ ఉంటే గోదావరి అంటారు కదా, కింద అడుగు అంటేది కూడా తక్కువగా పడుతుందన్నమాట. అందుకనే తిప్పుతూ ఉన్నాను. ఇక్కడ చారులో అయితే వాటర్ పోసుకోవాలి. ఈ చారు ఎంత పలచగా ఉంటే అంత బాగుంటాయి. ఈగురు చారు అంటాను మేమైతే. మా దాత్విక్కి, హద్విక్కి, మా వారికి ముగ్గురికి ఫేవరెట్ అనమాట ఇది. ఎప్పుడైనా వాళ్ళకి కర్రీ నచ్చలేదు అంటే ఇదే చేయమంటారు. 15 మినిట్స్లో అయిపోతుంది ఇన్స్టెంట్గా అనమాట. మనకి పెసరపప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది. దానివల్ల చారు త్వరగా అయిపోతాయి అనమాట. ఇక్కడ నెయ్యి కూడా అయిపోవచ్చిందండి, దగ్గరకు వచ్చేసింది. నాకు ఇక్కడ 200 గ్రామ్స్ వరకు అయితే నెయ్యి వచ్చింది. వెంటనే నెయ్యి గిన్నెలోకి తీసేసుకుంటాను వేడివేడిగానే, ఎందుకనంటే దాంట్లోనే ఉంచేస్తే మరిగిపోతుందండి నెయ్యి. అందుకని చెప్పేసి ఇంకా చారులో మీకు కింద చూపించాను కదా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. అవి మగ్గిపోతాయి. మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోండి. పెసరపప్పులో నార్మల్ చారు కన్నా తక్కువ ఉప్పే పడుతుంది. అందుకని చెప్పేసి చూసుకుని వేసుకోండి. తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అని. తర్వాత వీటిని కూడా మంచిగా మరగబెట్టేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. కారం వేసాను కదా, ఆ కారం వాసన కూడా పోయి మంచి కమ్మని వాసన అయితే బయట వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తాలింపు అయితే పెట్టుకోవాలి. పోపులో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, లైట్గా వేసుకున్నాను. కరివేపాకు నా దగ్గర అవైలబుల్ లేదండి. కరివేపాకును అలాగే వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా దంచుకొని ఎక్కువ వేసుకోండి. మంచి వాసన అయితే వస్తుంది. చాలా హెల్త్కి మంచిది. అలాగే ఇది సమ్మర్లో ఎక్కువగా వస్తారు, చలువ చేస్తుంది ఒంటికి కూడా అని. ఇంకా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చేయడం అస్సలు మర్చిపోమాకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.